ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. రాంగ్ నెంబర్స్లో ఇచ్చిన సమ్ ఇప్పుడు చూద్దాం. ఇదొక మోడల్ అనమాట. నేను చెప్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది. సో ఆ మోడల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. రాంగ్ నెంబర్స్లో ఏ సమ్ ఇచ్చినా సరే ఈజీగా చేసేయచ్చు. ప్రతిదీ ఒక్కొక్క సమ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఒక్కొక్క సమ్ అనేది ఒక్కొక్క మోడల్లో ఉంటుందన్నమాట. సో ఈ మోడల్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ వేలో మనం రాంగ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఎలాగంటే 1500 నుంచి 1475 మైనస్ చేస్తే ఇక్కడ అంటే 1500 నుంచి 25 మనం మైనస్ చేస్తే 1475 వస్తుంది. ఈ 25 ఎలా మైనస్ చేయాలంటే దీని నుంచి ఇది మైనస్ చేయాలి. ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ మైనస్ చేస్తే 25 వస్తుంది. సో అదేవిధంగా ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ని మైనస్ చేస్తే 27 వస్తుంది. నెక్స్ట్ ఈ 1448 నుంచి 1419 తీస్తే 29 వస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, 25 + 2 నెక్స్ట్ 27 + 2 అలాగా 2 పెంచుకుంటూ పోవాలన్నమాట. పెంచుకుంటూ పోతూ మైనస్ చేసుకుంటూ పోతే వస్తుందన్నమాట మనకి నెక్స్ట్ టర్మ్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ 1419 నుంచి ఇక్కడ 29 కదా, ఇక్కడ ఎంత రావాలి, 31 రావాలి. బట్ ఇక్కడ 1419 నుంచి 30 మైనస్ చేస్తే మనకి 1389 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 1389 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1388 వస్తుంది అనమాట. 31 మనం మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 1388. సో 1388 నుంచి 1355 మైనస్ చేస్తే 32 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 1355 నుంచి 20 మైనస్ చేస్తే మనకి ఇక్కడ 33 వస్తుంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది +2 యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. అంటే 25 ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 27 వచ్చింది. అంటే 25 + 2 చేస్తే 27. అదేవిధంగా ఇక్కడ 29 సేమ్ +2నే. బట్ ఇక్కడ 31 అంటే ఇక్కడ +2 చేస్తే 31 వస్తుంది. బట్ ఇక్కడ 1419 నుంచి 30 మైనస్ చేస్తే 1389 వస్తుంది. సో ఇదనమాట రాంగ్ నెంబర్ అవుతుంది. సో ఈ 1389 అనేది ఏ ఆన్సర్లో ఉంది, 4లో ఉంది. కాబట్టి 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ సమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.